ఇది రీసెంట్గా మేము చేసిన డూప్లెక్స్ హౌస్. ఇందులో ఆఫీస్ కమ్ బెడ్రూమ్ చేసాము. ఇది కిందంతా ఆఫీసు, ఇదంతా వర్క్ స్టేషను. ఇక్కడ ఒక 6 చైర్స్, ఒక 7 కూర్చునేటట్లుగా డిజైన్ చేసాము. ఇది చైర్మన్ గారి రూము. ఇది చైర్మన్ గారు ఒక 2 పర్సన్స్ కూర్చోడానికి. అండ్ ఇక్కడే సైడ్లో ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేసింది బాత్రూము చైర్మన్ గారికి. అండ్ ఇక్కడి నుంచి మనం ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక 2 ఎగ్జిక్యూటివ్ రూమ్స్ సెట్ చేసాము. ఎగ్జిక్యూటివ్స్ ఇదిగోండి, ఇది ఒక బాత్రూము. అండ్ ఇక్కడి నుంచి మనం పక్కనే ఉన్న ఈ రూమ్కి వెళ్తే ఇది 2 ఎగ్జిక్యూటివ్ రూమ్స్ సెట్ చేసాము. ఒక రూమ్లోనే ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేసేసి పక్కనే ఇటొకళ్ళు కూర్చున్నట్లుగా పెట్టాము. అక్కడి నుంచి మనం బయటకు వచ్చి ఇలా వస్తే ఈ లెఫ్ట్లో ఉన్న రూమ్లో ఇది కిచెను. ఈ లెఫ్ట్లో ఉన్న రూమ్ కాన్ఫరెన్స్ హాల్ చేసాము. ఫాల్ సీలింగ్ కూడా మనమే చేసాము. ఈ లోపలే పూజ గది కూడా ఉంటుంది. ఇది కూడా మనమే డిజైన్ చేసాము. ఇలా వెళ్ళి ఇదిగోండి, ఈ కనిపిస్తున్న ఈ టేబుల్ వచ్చేసి రిసెప్షన్ టేబుల్. ఇక్కడ రిసెప్షన్ కూర్చోడానికి. ఈ పైనకి వెళ్తే ఇక్కడ ఈ స్టెప్స్ పైన ఉన్న వినీర్, ఈ వినీర్ పాలిష్ ఇవన్నీ మనమే డిజైన్ చేసాము. ఈ వర్క్ అంతా మనమే చేయించాము. ఇలా పైకి వెళ్తే బెడ్రూమ్స్ అన్నమాట. ఇక్కడ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చినప్పుడు స్టే చేయడానికి ఇది డైనింగ్ హాల్లోనే చేసాము పైన. ఇది చైర్మన్ గారి బెడ్రూము. ఇది బాత్రూమ్ అన్నమాట. ఈ బాత్రూమ్ టైల్స్, ఆ గ్లాస్ వర్క్ మొత్తం మనమే చేయించాము. ఈ బెడ్ మనం ఓన్గా తయారు చేయించాము ప్లైవుడ్తో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మనం ఇలా బయటకు వెళ్ళి ఇంకో లెఫ్ట్ వెళ్తే ఇంకో రూమ్ ఉంటుంది. పైన మొత్తం 3 బెడ్రూమ్స్ అన్నమాట. ఇది ఒక రూము. ఈ రూమ్లో వచ్చేసి వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ కొనుక్కోవడానికి ఈ బెడ్స్ మామూలుగా రెడీమేడ్ కొన్నాము. 2 బెడ్స్. ఇలా వెళ్ళి ఈ బాత్రూమ్ మొత్తం మనమే డిజైన్ చేయించాము. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి మనం ఇలా వెళ్తే ఇది డైనింగ్, ఇది లాన్ అన్నమాట. ఇక్కడ బయట గ్రాస్ వేసాము, ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇచ్చాము. ఎప్పుడన్నా బయట ఈవినింగ్ టైం ఏమైనా మాట్లాడుకోవాలన్నా, పార్టీస్ చేసుకోవాలన్నా ఉంటుందని చెప్పి ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసాము. మొత్తం టోటల్ బిల్డింగ్